హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది. 3 పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు విడుదల తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది. సో ఆ పథకాలు ఏమిటనేది, ఆ పథకాలకు సంబంధించి ఎంత అమౌంట్ అనేది జమ చేస్తారు, ఏ తేదీన ఆ యొక్క అమౌంట్ అనేది జమ చేస్తారు అనే దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సంక్షేమ పథకాల యొక్క తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకు తెలిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రభుత్వం నుంచి అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది. నవరత్నాల్లో భాగంగా అనేక పథకాలు అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మహిళలకు సంబంధించి 3 పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు విడుదల తేదీలను ప్రకటించడం అయితే జరిగింది. సో వాటి గురించి పరిశీలిస్తే మొదటిగా ఈ నెల 19వ తేదీన జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ను విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయబోతుంది. గత విడతలో భాగంగా ఎంత అమౌంట్ అయితే జమ అయిందో ఈసారి కూడా అంతే అమౌంట్ మహిళల ఖాతాలో జమ కావడం జరుగుతుంది. ఇక రెండవదిగా చూసుకుంటే వైఎస్ఆర్ చేయూత అనే పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 40 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం ప్రతి ఏటా 18,750 రూపాయలను ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే 3 విడతల యొక్క డబ్బులను విడుదల చేయడం జరిగింది. ఈ సంవత్సరానికి సంబంధించిన వైఎస్ఆర్ చేయూత 4వ విడత యొక్క అమౌంట్ను జనవరి 10వ తేదీ నుంచి అర్హులైన మహిళల ఖాతాలో ప్రభుత్వం జమ చేయబోతుంది. తొందరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హుల జాబితాను మరియు ఈకేవైసీ ప్రక్రియకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. ఇక 3వ పథకం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డోక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ వైఎస్ఆర్ ఆసరా డోక్రా రుణమాఫీకి సంబంధించి ఆఖరు నిధులను అయితే జనవరి 20వ తేదీ నుంచి అర్హులైన మహిళల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయబోతుంది. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి 3 పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు విడుదల తేదీలను ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది.